పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. మీరు చేసినటువంటి దొంగ పని, మీరు చేసినటువంటి కరప్షను, మీకు ప్రజలు అధికారం ఇస్తే మీరు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కానీ వారందరూ అంగీకరించారు కాబట్టే ఈరోజు ఆయన శిక్ష రిమాండ్కు వెళ్ళి ఈరోజు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఏదో మంచి జరిగిపోయి కేసు కొట్టేసినట్టు టీవీ ఛానల్స్ కొన్ని వాళ్ళ ఎల్లో మీడియా చూపిస్తూ ఉంది. అసలు ఏమీ లేనట్టు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చేసినట్టు, అసలు ఇచ్చినటువంటి అసలు వేసినటువంటి కేసు ఏంటి, వారు చెప్పినటువంటి న్యాయస్థానం చెప్పినటువంటి మాట ఏంటి, ఎక్కడా కూడా సంబంధం లేకుండా వారు వాళ్ళ తాలూకా వాదన చూస్తూ ఉంటే చాలా అన్యాయంగా, అక్రమంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడికి చేతికి పడినటువంటి సంఖ్యలు కానీ, ఆయన మీద పడినటువంటి ఈ అవినీతి మచ్చ కానీ ఆయన నిరూపించుకోవాల్సి ముందుకొచ్చి చెప్పానండి. న్యాయస్థానం ముందు నేను నిలబడి చెప్తాను, బోల్లో నిలబడి నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్తాననేటువంటి మాట ఈ రోజు వరకు గడిచినటువంటి 4-5 నెలలుగా ఆయన మీద కేసు ఇదంతా కూడా నడుస్తుంది. ఈ రోజు వరకు ఎక్కడ మాట్లాడు దాని మీద, ఎక్కడ చెప్పండి నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్పడు ఎక్కడ. వీటన్నిటికన్నా మించి రేపు ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు. సరే, న్యాయస్థానం, ఈ ప్రొసీజర్స్, ఈ చట్టాలు, మనకున్నటువంటి ప్రక్రియలు ఇవన్నీ సాగుతూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుని గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజాకోర్టులో మరొకసారి శిక్ష పడేటువంటి పరిస్థితి దగ్గరలో ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, ఏబిఎన్ చెప్పేది ఏంటంటే, క్యాబినెట్లో చేసినటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు, సో దాన్ని మీరు తప్పుపడుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరుస్తున్నారు. అలా క్యాబినెట్లో వారు పెట్టినటువంటి దానికి స్కిల్ స్కామ్లో జరిగినటువంటి ప్రక్రియకి ఎక్కడ కూడా సంబంధం లేదు, టోటల్గా డీవియేట్ చేసినటువంటి కార్యక్రమం చేశారనేటువంటిదే మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి రుజువులతో సహా అనేక సందర్భాల్లో చెప్పాం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటిది అలా ఆ మేధావి అయితే ఆ జనరల్ సెక్రటరీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ మేధావి అంటాడు. అసలు కార్పొరేషన్కి సంబంధించి అసలు క్యాబినెట్కి కానీ లేదా మంత్రులకు కానీ అసలు అలా ఆ ప్రొసీజరే ఉండదు. అసలు వాళ్ళు దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ ఫైల్ కూడా రావు అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఆయన మంత్రిగా పనిచేశాడు, 2.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు ఆయన. సరే, గెలిచి మంత్రి అవ్వలేదు అనుకోండి, ఎలాగైనా సరే ఆయనకి ప్రక్రియ టోటల్గా డీవియేట్ చేసేటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. సో ఈ రకమైనటువంటి తప్పుదోవ పట్టించొద్దు అనేటువంటిది మా అభిప్రాయం. సో క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి లేదా చేసినటువంటి ప్రొసీజర్స్కి ఎక్కడ కూడా సంబంధం లేదు అనేటువంటిది క్లియర్గా కనబడుతూ ఉంది. అనేక సందర్భాల్లో మేము చూపించడం జరిగింది. మళ్ళీ దాన్ని క్యాబినెట్ పట్టుకొని దాన్ని మళ్ళీ డీవియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వర్తించదని చెప్పి కోర్టే చెప్తుంటే మళ్ళీ నన్ను అడుగుతున్నాను. సరే, ఏదేమైనప్పటికీ ఇద్దరు అదే చెప్పాను కదా, ఒకరు వర్తిస్తుందన్నారు, ఒకరు వర్తించదన్నారు. కాకపోతే జరిగినటువంటి ప్రక్రియ రిమాండ్కి తీసుకోవడం కానీ లేదా విచారించడం కానీ లేకపోతే ఆయన్ని జైల్లో పెట్టడానికి సంబంధించి ఇద్దరు కామన్గా వారు అంగీకరించారు. 17A అనేటువంటిది అసలు నీకు జరిగినటువంటి అవినీతికి నీకు సంబంధం లేదనేటువంటిది కాదు కదా 17A కేసు. 17A అనేటువంటిది ఇట్స్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి దాని మీద వేసినటువంటి కేసు అది.
అది చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసుకి స్కిల్ స్కామ్కి సంబంధం లేదనేటువంటిది ఆ సెక్షన్ కానీ లేకపోతే ఆ కేసు మీద వేసినటువంటిది స్కాష్ కాదు కదా. సో దాన్ని ఎందుకు వాళ్ళు పూర్తిగా కేసుకి దీనికి ఎందుకు ముడి పెడుతున్నారు అనేటువంటిది మా అభిప్రాయం. ఎందుకు మీకెందుకు గౌరవపడుతుంది, మీరెందుకు గౌరవపడుతున్నారు? నాకు లేని గౌరవం మీకెందుకు? 3 కాకపోతే 4, 4 కాకపోతే 5, లేకపోతే వాళ్ళు సీట్ లేకపోతే పార్టీకి పనిచేస్తారు. మొదటి నుంచి చెప్తున్నాను కదా, మీకెందుకు నా గురించి గౌరవం మీకు? అంతే కదా. కొత్త కొత్త పార్టీలు కొత్త కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు కదా, వాళ్ళందరూ చూస్తున్నాం కదా. వాళ్ళు ఏమని ఏపీపీ ఏముందిలే, కాంగ్రెస్ పార్టీ పాత పార్టీకి కొత్త ప్రెసిడెంట్ అంతే కదా. పాత పార్టీ అది లేని పార్టీ, రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మాకేంటి? వాళ్ళు రాష్ట్రంలో పార్టీ ఉందా చెప్పండి. నాకు తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 0.4% ఎంత వచ్చింది ఆ పార్టీకి, నోటా కంటే తక్కువ వచ్చింది. అటువంటి లేని పార్టీకి లేకపోతే అండి దాని గురించి చర్చించుకోవడం అనవసరం నాకు తెలిసి. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నయ్యలు అన్నదమ్ములు ఉన్నారు, చాలామందికి ఉన్నారు. మోడీ గారికి ఉండుంటారు నాకు తెలిసి. అందరికి ఉన్నోళ్ళు అందరూ ప్రధానమంత్రులను లేకపోతే అందరూ రాష్ట్రపతులు అయిపోతారు కదా. మరి అలాగైతే వాళ్ళ పార్టీ లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు కానిగా సీటు సంగతి పక్కన పెట్టండి, ఓటేసిన వాళ్ళు లేడు. ఎందుకు వేయట్లేదు? కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం, ఒక కులానికో మతానికో ప్రాంతానికో లేదా ఒక వ్యక్తికో వర్గానికో చేసినటువంటి అన్యాయం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ, కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ, అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు కానీ, వీరి తాలూకు ఆలోచనల్ని నమ్మకాలని భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని కానీ ఆ జెండా కనబడకూడదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన. అలాగే కనబడట్లేదు. అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం, మాకేం సంబంధం అంటున్నాను. నాకు తెలిసి అయితే 0% అని, నాకు తెలిసి అయితే 0% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎవరు ఆల్ రామకృష్ణారెడ్డి కాకపోతే వాళ్ళ నాన్నగారిని జాయిన్ అవ్వమని నాకేం తప్పే ఉంది. ఆ పార్టీలు నేనేం కాదన్నా. ప్రజాస్వామ్యం ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం. కొన్ని వందల వేల జాతీయ పార్టీలు, కొన్ని వందల వేల ప్రాంతీయ పార్టీలు, ఏ పార్టీలోకి ఎవరు కావాలంటే వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళి అడుగు, నీకు ఇచ్చేస్తారు సీటు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంత ఖాళీగా ఉంది. అది బీజేపీ మీద విరక్తుందా? సర్లే, ఎవరి మీద అలా కదమ్మా. రేపు 10 మంది పోటీ చేస్తారు, 10 మందికి వేయలేవు కదా నువ్వు ఓటు. ఎవరికో ఒకరికే కదా వేయగలవు ఓటు అనేది. నువ్వు ఒకసారి నొక్కగలవు కదా బటను. ఏదన్నా ఎవరి అభిప్రాయాలకు ఉండొచ్చు, నేను కాదనట్లా. ప్రతి రాజకీయ పార్టీకి నేనేదో ఈ రాష్ట్రంలో నేనే ముఖ్యమంత్రిని అవుతానని కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు నా రాజకీయ పార్టీ ద్వారా అవుతుందనేటువంటి నమ్మకం ప్రతి ఒక్కరికి ఉండొచ్చు. కానీ ఎవరు మంచి చేయగలరు, ఎవరు ప్రజలకి మేలు చేయగలరు అనేటువంటి అసలు ఆ పార్టీకి సంబంధించి లేని పార్టీ గురించి ఎంతసేపు మాట్లాడుకోవడం నాకు తెలియక అడుగుతాను. నిన్నటి వరకు ఇంకొక ఆయన ఉన్నారు, ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు. అంతే తేడా. ఏం తేడా పడుతుందో నాకు తెలుసు. సరే అయితే థ్యాంక్ యూ. నువ్వు ఎక్కడ నువ్వు మీ టీవీ అలా కాదు. నేను చూసే చదివాను కానీ చూసే మాట్లాడతాను కానీ నీ టీవీలో ఏం చూపించావు చెప్పు ముందు. నీ టీవీలో మీరు చూసి చెప్పారా లేకపోతే ఆయన ఇంకా అనిరుద్ధ్ బోస్ కానీ లేకపోతే బాల త్రివేది కానీ వాళ్ళిద్దరు చెప్పకముందే చెప్పేశారు మీరు తీర్పులు?
మరి మీ టీవీ చూపించింది ఏమనాలి?